ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు గారు, ఆయన కుమారుడు నారా లోకేష్ గారు రాజ్యాంగానికి మన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారేమో అని ప్రజలందరూ కూడా అనుకునే పరిస్థితికి ఈరోజు మన పరిపాలనని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చేశాడు. ఆయన కుమారుడు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు తనంతట తానే తన టీడీపీ పార్టీకి గొయ్యి తీసుకుంటున్నాడేమో, చంద్రబాబు నాయుడు తనంతట తానే తన రాజకీయ జీవితానికి గొయ్యి తీసుకుంటున్నాడేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొట్టిన వారికి స్టేషన్ బెయిలు, తిట్టిన వారికి సెంట్రల్ జైలు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ కొటేషన్ చాలా బాగా చెప్పారు. కొట్టిన వారికి స్టేషన్ బెయిలు, తిట్టిన వారికి సెంట్రల్ జైలు. ఎవరైతే అంబటి రాంబాబు గారిని వెంబడించి కర్రలతో కట్టులతో వెంబడించి ఆయన ఇంటిపైకి దాడి చేశారో మీరందరూ కూడా చూశారు. ఆ సంఘటన చూసిన తర్వాత ఎవరైనా కానీ రోడ్డుపైకి వచ్చి కర్రలు పట్టుకుని కట్లు పట్టుకుని నోటికి ఇష్టం వచ్చింది తిడుతూ చిటికిలేస్తూ ఒక మహిళ చిటికిలేస్తూ అంబటి రాంబాబు గారిని ఎలా తిట్టిందో ప్రతి ఒక్కరూ కూడా చూశారు. నడి రోడ్డు పైన ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కర్రలు పట్టుకుని నిలుచుకున్న టీడీపీ నాయకులను చూశారు. అంబటి రాంబాబు గారు తిట్టిన మాటలకి ఆయన నెతపై సెంట్రల్ జైల్లో పెట్టారు. ఆయన ఇంటిపైన కర్రలతో కట్లతో పెట్రోల్ బాంబులతో దాడి చేసిన వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి బయట పంపించేశారు. ఇదే మన చట్టం. మన చట్టాలకి మన రాజ్యాంగానికి ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో తూట్లు పొడుస్తున్నారు. వీళ్ళు అసలు పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా తూట్లే పొడుస్తున్నారు. రాజ్యాంగానికి చట్టాలకు తూట్లు పొడుస్తూ పరిపాలన పక్కదారికి తీసుకెళ్ళిపోయారు. ఇదేనా మన చట్టాలంటే అని ప్రజలు అనుకునే స్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వ పరిపాలన ఉంది, చంద్రబాబు పరిపాలన. ఎందుకంటే చట్టాలు ఎవరికి చుట్టాలు కానే కావు. మనం అధికారంలో ఉన్నా కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. కర్రలు పట్టుకుని కట్లు పెట్టుకుని దాడి చేసిన వాళ్ళను శిక్షించకుండా తిట్టాడనే నెపంతో ఎతపై సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇళ్లపై దాడి చేసిన వాళ్ళని, ఇంటికి మంట పెట్టిన వాళ్ళని, బూతులు తిట్టిన వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి బయట పంపారు. అంటే ఇవేనా మన చట్టాలు అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటున్నారు. అధికారంలో ఉంటే ఇలానే చేయాలి అని ప్రతి ఒక్కరూ ఈరోజు అనుకుంటున్నారు. టీడీపీ మనం అధికారంలో ఉన్నాం, మనం ఏం చేసినా వాళ్ళు పడాలి, మనం కొట్టినా వాళ్ళు గమనం ఉండాలి, మనం తిట్టినా గమనం ఉండాలి, మనం ఏం చేసినా అతని జీవితాన్ని నాశనం చేసేసినా కానీ వాళ్ళు సైలెంట్గా ఉండాలి. ఇదే నేర్పిస్తున్నారు చంద్రబాబు గారు ఈరోజు ప్రజలకి. ఇదేనా చట్టాలు న్యాయాలు? ఇదేనా రాజ్యాంగం? మన భారతదేశ చట్టాలు చెబుతున్నది. మరి చంద్రబాబే తనంతట తాను టీడీపీ పార్టీకి గొయ్యి తీసుకున్నట్లే కదా ఇలా పరిపాలన చేస్తే. ఇక ఒక ముఖ్యమంత్రి ఇలా పరిపాలన కొనసాగిస్తే, చట్టాలను ఒక ముఖ్యమంత్రి కాపాడలేకపోతే, పోలీసులే చట్టాలను కాపాడలేకపోతే ఇక రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లే కదా. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ విషయం. కూటమి ప్రభుత్వ పరిపాలనలో తిట్టిన వాళ్ళు సెంట్రల్ జైల్లో ఉన్నారు, కొట్టిన వాళ్ళు స్టేషన్ బెయిల్ వచ్చి బయట ఉన్నారు. అధికారంలో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అని చంద్రబాబు చెప్పకనే చెప్పాడు. ఇదే చట్టం అని, ఇదే రాజ్యాంగం, ఇదే చట్టము, ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం, ఇదే మా పరిపాలన అని చెప్పకనే చెప్తున్నాడు. ఇదంతా ఎంత బ్యాడ్ నేమ్ అంటే చంద్రబాబు గారికి అర్థం కావట్లే. తన పార్టీని, తన రాజకీయ జీవితాన్ని తనకు తానే గొయ్యి తీసుకుంటూ పాతరేసుకుంటున్నాడు. మన భారతదేశ రాజ్యాంగ చట్టాలను గౌరవించకపోయినా ఆ చట్టాలకి అతీతంగా పరిపాలన చేస్తే రాజకీయ జీవితం ఉండదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పైన రాజకీయం చేశారు. అది కూడా జంతువులు కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, చేపల నూనె కలిసిందన్నారు, తిరుమల లడ్డు నెయ్యిలు. అసలు వెంకటేశ్వర స్వామి గురించి రాజకీయంగా అసలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఏదైనా తప్పు చేసుంటే సైలెంట్గా శిక్షించి ఉండాలి ఎవరు తప్పు చేసినా. అలా కాకుండా ప్రెస్ మీట్ పెట్టి వెంకటేశ్వర స్వామిని నడి రోడ్లోకి తీసుకొచ్చి రాజకీయం చేసి
ఈరోజు గత 20 నెలలుగా వెంకటేశ్వర స్వామి నడి రోడ్లో ఉన్నాడు. ఆ రాజకీయంలో నలిగిపోతూ వెంకటేశ్వర స్వామి నడి రోడ్లో నిలబెట్టారు ఆయన్ని. ఆ నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామిని నడి రోడ్లో నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ టీడీపీ నాయకులు, కార్యకర్తలు. సిబిఐ సిట్ విచారణ తర్వాత ఆ రిపోర్ట్లో ఉండవల్లి గారు కూడా చెప్పారు, ఎక్కడా కూడా జంతువులు కొవ్వు కలిసిందని ఎక్కడా కూడా లేదు. ఆ 22వ పేజీలో క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా ఉండవల్లి గారు చెప్పారు చూడండి. 44వ పేజీలో ఏఆర్ డైరీకి జూలై 7వ తేదీ 12వ తేదీ వచ్చిన 4 ట్యాంకర్లు వెనక్కి పంపి వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ తిరుమలకు చేరుకున్నాయి. ఆ నెయ్యినే మళ్ళీ తిరుమల లడ్డూలో వాడారు. 44వ పేజీ సిబిఐ షార్ట్ షీట్లో ఆ విషయం ఉంది. నిజాలు కొన్ని దాచేసి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసం దేవుడి పైన ఇలా విష ప్రచారం చేస్తూ తనకు తాను గొయ్యి తీసుకుంటూ చట్టాలకు తూట్లు పొడుస్తూ తప్పు చేసిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, దూషించిన వాళ్ళని, ఒక వ్యక్తిని వెంబడించిన వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి బయట కూర్చొని పెట్టి తిట్టిన వ్యక్తి సెంట్రల్ జైల్లో పెట్టాల్సిన అవసరం లేదని క్లియర్గా ఉండవల్లి గారు కూడా చెప్తున్నారు. అంబటి రాంబాబు గారికి లాయర్ కాబట్టి ఆయనకు తెలుసు చట్టాలు ఏంటనేది. ఆయన ఎలా బయట రావాలో ఆయనకి చాలా బాగా తెలుసు. కానీ ఇక్కడ చంద్రబాబు గారు భారతదేశ రాజ్యాంగానికి, మన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్ర పోలీసులు కూడా చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. క్లియర్గా ఇది అర్థమవుతా ఉంది. భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటుంది అనేది ప్రజలే న్యాయ నిర్ణేతలు. మీ అభిప్రాయాలను మన విశ్లేషణ బట్టి కామెంట్లు చేయండి అని నేను వీడియో ద్వారా కోరుతున్నా.